హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రెస్ మీట్ ని చాలా మంది ఫాలో అవుతున్నారు. నాకైతే భలే ఆశ్చర్యం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి టైం సెన్స్ చూసి. అసలు ఎంత ఎంత నాగ్గా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు నిన్న అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ప్లే కార్డ్స్ చాలా హైలైట్ అయినాయి. ఇలా ఇలా పెడుతున్నారు అది ఇది అంటూ కూటమి ప్రభుత్వం నానా హంగామా చేస్తుంది. మనందరికీ తెలుసు కదా ఆ విషయం. అయితే అందుట్లో ఒక డైలాగ్ ఉంది ఒక పోస్టర్ పైన. గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లు నరికినట్టు రప 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 నరుగుతామని ఒక డైలాగ్ తో ఒక పోస్టర్ ఉందన్నమాట. ఆ డైలాగ్ పోస్ట్ ని ఒక రిపోర్టర్స్ అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి కనీసం 6 సార్లు రిపీట్ చేసి ఆ డైలాగ్ చెప్తూ అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవాళ అద్దరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మాస్ అంటే మాస్ ర్యాగింగ్. ఆ వీడియో చూస్తున్నంత సేపు నవ్వు ఆగలేదనుకో అర్థం చేసుకోండి. ఇంత రేంజ్ లో టైం సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంటే టైం వచ్చినప్పుడు భలే బయటపడతాయి ఆయన దగ్గర నుంచి. ఏమబ్బా ఆయన కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా అసలు 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 ఏడ వెళ్ళేది, ఏ నాయకుడు వెళ్ళేది, పోతే పోని ఆ ప్లేస్ లో ఇంకొకడు వస్తాడు. అటువంటి పంచ్ డైలాగులకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్. ఈ రోజు ఆ రప్ప రప్ప డైలాగే ప్రెస్ మీట్ మొత్తానికి హైలైట్. ప్రెస్ మీట్ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ రప్ప రప్ప ఒక ఎత్తు. ఒకసారి ఆ వీడియోని చూసేయండి. సార్, నిన్న మీ మీటింగ్ లో చాలా మంది ఫ్యాన్స్ అవ్వచ్చు, పార్టీ మెంబర్స్ అవ్వచ్చు, చాలా పోస్టర్స్ పెట్టుకొని అంటే నరికేస్తాము, చెక్కేస్తాము, మేము వస్తాయని అంటున్నారు. డైలాగ్ చెప్పు ఒకసారి. మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా చెప్పమా. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది? రపా రప రపా రప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, సంతోషపడదాం. సార్, ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు
రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని 436 చూశారు కదా ఎంత యూనిక్ గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలండి, ఎవరైతే ఆ పోస్టర్ పట్టుకున్నారో అతను టీడీపీ సభ్యుడై ఉండి టీడీపీలో మెలిగి ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని సానుభూతిపడిగా అభిమానిగా మారి అంత రప్ప అనేటువంటి భారీ డైలాగు ప్లకార్డ్స్ మీద పెట్టి ప్రతిఘటిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. అంటే ఇంకెంతమంది ఫ్యూచర్లో ఇలా టీడీపీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి భక్తుల్లా మారుతారు అనేసి అంటూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన టీడీపీ కార్యకర్త, ఆయన ఐడి కార్డు కూడా పక్కన ప్లే చేస్తున్నా చూడండి. చూశారు కదా తేజ. సో జగన్మోహన్ రెడ్డి గారి టైమింగ్కి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా ఇది చూసిన కూటమి ప్రభుత్వ గుండెల్లో రప్ప అంటే ఏంటో ఈ 5 నిమిషాల వీడియో తెలియజేసేలా ఉంది, అవునా కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.